హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది. కావున ఈ వీడియోలో నేను మీకు ఐటీఆర్ ఎవరెవరు ఫైల్ చేయాలి, వాటి వల్ల లాభాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఐటీఆర్ ఫైలింగ్ అంటే ఏమిటి? ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటారండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఎప్పటి నుంచి ఏ సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు అంటే 1 ఏప్రిల్ ప్రజెంట్ ఇయర్ నుంచి మళ్ళీ 31 మార్చి నెక్స్ట్ అడ్వాన్స్ ఇయర్ వరకు ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలా, ఎవరు ఫైల్ చేయాలా అనేది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తానండి. ఐటీఆర్ అనేది 60 ఏళ్ళ వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు 2,50,000 కనుక వారికి ఆదాయం ఉంటే వాళ్ళు కంపల్సరీ ఐటీఆర్ ఫైల్ చేయాలా. అలానే 60 నుంచి 80 ఏళ్ళ వయసు లోపు ఉన్న వాళ్ళు 3 లక్షల ఆదాయం కనుక వారికి సంవత్సరానికి ఉంటే వారు ఫైల్ చేయాలా. అలాగే 80 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళకి 5 లక్షల ఆదాయం కనుక ఉన్నట్లయితే సంవత్సరానికి వారు కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది. మరి వీళ్ళే కాక అసలు ఇన్కమ్ లేని వాళ్ళు కూడా ఎలా ఫైల్ చేయాలా? ఇన్కమ్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఫైల్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే సంవత్సరానికి కరెంటు బిల్లు కనుక ₹1,00,000 కనుక ఎవరైనా కడుతున్నట్టయితే వాళ్ళు కూడా కంపల్సరీ ఫైల్ చేయాల్సి వస్తుంది. మరి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏందనేది ఒకటి అథారిటీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఫైల్ చేయాలి. అలానే ఫారిన్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అలానే బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 కనుక కరెంట్ అకౌంట్లో ₹1,00,00,000 కనుక క్యాష్ డిపాజిట్ కానీ ట్రాన్సాక్షన్ కానీ జరిగినట్టయితే వాళ్ళు కూడా ఫైల్ చేయాల్సి వస్తుంది. అలానే బిజినెస్ చేసేవాళ్ళు కంపల్సరీ వారి యొక్క ఇన్కమ్ చూపించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాలా. అలానే జిఎస్టీ పీపుల్ కూడా జిఎస్టీ ఎవరైతే ఉన్నారో జిఎస్టీ టర్న్ ఓవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా స్టాక్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. స్టాక్ మార్కెట్లో కనుక ఈ సంవత్సరం కనుక నష్టాలు వచ్చి నెక్స్ట్ ఇయర్ లాభాలు వచ్చినట్టయితే దాంట్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకొని చూపించుకోవడానికి అది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. మరి ఐటీఆర్ ఫైల్ చేయటం వల్ల ఎవరెవరికి లాభం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఐటీఆర్ ఫైల్ చేయటం వల్ల మనం లోన్ కోసం వెళ్ళినప్పుడు గత 2-3 సంవత్సరాల రిటర్న్ ఫైలింగ్ అనేది అడుగుతారు. దానివల్ల మనకి ఈజీగా లోన్ అనేది ప్రాసెస్ అవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ అడుగుతూ మనం తిరుగుతూ ఉండాల్సి వస్తుంది. కావున కంపల్సరీ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కంపల్సరీ ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేసుకోవటం మంచిది. అలానే వీసా కోసం వెళ్ళినప్పుడు కంపల్సరీ వీసా పర్పస్ మీద ఎవరైనా వెళ్తే ఐటీఆర్ ఫైలింగ్ అనేది కంపల్సరీ అడుగుతారు. అలానే మరి టర్మ్ ఇన్సూరెన్స్కి ఒకవేళ 1 కోటి 2 కోట్లు అలా వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఐటీఆర్ ఫైలింగ్ ఫామ్స్ అడుగుతూ ఉంటారు. సో ఇలానే మనకి ఇంకా కార్ కానీ ఫ్లాట్ కానీ ఇంకా ఏదైనా హౌస్ కానీ కొన్నప్పుడు దాంట్లో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు టీడీఎస్లు ఇవి కట్ అవుతూ ఉంటాయి. సో అవి రిటర్న్ చేసుకోవడానికి కూడా ఐటీఆర్ ఫైలింగ్ అనేది చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కళ్ళు నాకెందుకులే అనుకోకుండా ఐటీఆర్ ఫైలింగ్ అనేది మనం పైన నామ్స్ చెప్పినట్టుగా చేసుకుంటూ ఉంటే వారికి రేపు ఫ్యూచర్లో అయినా కానీ వారి సిబిల్ స్కోర్ మీద కానీ డిపెండ్ అయ్యి ఐటీ రిటర్న్ ఫైలింగ్ అనేది మనకి గవర్నమెంట్ ఇచ్చిన డేట్ లోపలనే సబ్మిట్ చేస్తే మంచిదండి. లేకపోతే లేట్ ఫీజులు వడ్డీలు మన మీద పడే ఛాన్స్ ఉంటుంది. 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ₹1,000 లేట్ ఫీజు పడుతుంది. దానికంటే ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగానే లేట్ ఫీజు వసూలు చేస్తూ ఉంటారు. కావున అందరూ ఈ ఫైలింగ్ డేట్ అనేది చివరి డేట్ దాకా ఆగకుండా తొందరగా అందరూ ఎంప్లాయీస్ కానీ చెప్పిన నామ్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరూ ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలా.
నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఐటీఆర్ ఫైల్ చేస్తూనే ఉన్నాను. నాకు కొంత దీని మీద ఇన్ఫర్మేషన్ మీద అవగాహన ఉంది కాబట్టి కొంత మాకు తెలిసిన వారు కూడా నాకు ఇన్ఫర్మేషన్ నేను వారితో షేర్ చేసుకున్నాను. సో వారు కూడా చెప్పిన దాన్ని బట్టి నేను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఎక్కువ టెక్నికల్గా ఎక్కువ డెప్త్కి వెళ్లకుండా నాకు తెలిసిన విషయం మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో ద్వారా. కావున అందరూ ఈ విషయాలు గమనించి మీరు తొందరగా ఐటీఆర్ ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.